ఓ దేశ ప్రధాని శవాన్ని కుక్కలు పీకొని తినడం ఎక్కడైనా చూసారా? మన భారతదేశంలో చూస్తారు. ఓ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తన సర్వేంద్రియాల నుండి పురుగులు రక్తం కారుతుంటే ఆ బాధ భరించుకోలేక అరుస్తూ అమరుడైన ఒక వ్యక్తి కథ ఎప్పుడైనా విన్నారా? మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో వింటారు. ఓ దేశపు జెండాని రూపొందించిన వ్యక్తి తన చివరి రోజుల్లో అన్నం దొరక్క అలమటించి మరణించడం ఎప్పుడైనా విన్నారా? మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో వింటారు. ఈ ముగ్గురు తెలుగోళ్ళు కావడం, ఈ ముగ్గురు పేర్లు పీతో స్టార్ట్ అవడం మన దురదృష్టం. ఈ 3 దుర్మార్గపు చావులకి కారణమైన ఏకైక ప్రభుత్వం, ఏకైక పార్టీ పేరు చెప్పలేను. ఈ రోజు అదే పార్టీ దేశంలో పుట్టగతి లేకుండా పోతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా? ఇది మన చరిత్ర, మన దౌర్భాగ్యం. మనమే తెలుసుకోవాలి, మనమే మాట్లాడుకోవాలి. ఎంతో సాధించారు, ఎంతో సాక్రిఫైస్ చేశారు. చివరికి వాళ్ళ చావు కూడా గౌరవంగా లేదు. మనం గుర్తించుకోవాలి, ఇలాంటి చావులు మనం గుర్తించుకోవాలి. కథలు వింటుంటే కన్నీళ్ళు ఆగవు. ఎంత దరిద్రం, ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక ఇప్పుడు ఆ పార్టీ నాశనం అయిపోతుంది భారతదేశంలో. అయిపోద్ది కూడా.